ఏంటి ఐఎస్ఎస్ కూలిపోబోతుందా? అయితే అది ఏ దేశంపై పడబోతోంది? అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలు కలిసి సంయుక్తంగా నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మించడానికి అయిన ఖర్చు అక్షరాల 14 లక్షల కోట్ల రూపాయలు. ఐఎస్ఎస్ భూమి పైన భూమి బయట అత్యంత ఖరీదైన మానవ నిర్మాణం. 1998లో ఆరంభమైన ఐఎస్ఎస్ ప్రస్థానం 25 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇంతకాలంగా అంతరిక్షంలోని విపరీతమైన వేడి, చలి లాంటి పరిస్థితుల వల్ల ఐఎస్ఎస్ లోని చాలా భాగాలు క్రమంగా దెబ్బతింటున్నాయి. ఇక ఎక్కువ కాలం ఐఎస్ఎస్ ను వినియోగించడం సురక్షితం కాదు అని భావించిన నాసా 2030 కల్లా ఐఎస్ఎస్ ను కూల్చివేయాలని భావిస్తోంది. అయితే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత పరిమాణంలో ఉండే ఈ స్పేస్ స్టేషన్ కూలి ఏదైనా దేశంపై పడితే చాలా ప్రమాదం అని భావించిన నాసా దాన్ని సురక్షితంగా కూల్చివేసి భూమిపై అత్యంత నిర్మానుష్య ప్రదేశం దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని పాయింట్ నీమోలో పడేలాగా చేయమని ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ను సంప్రదించింది. అయితే ఈ కూల్చివేసే ప్రాజెక్టు వ్యయం 75,000 కోట్లు. ఐఎస్ఎస్ ను నిర్మించడానికి 14 లక్షల కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు కూల్చివేయడానికి 75,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.